హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి విషయాలు జరుగుతున్నాయి అనుకున్న సమయంలో మన పవన్ కళ్యాణ్ గారికి ఇలా తీవ్రంగా వైరల్ ఫీవర్ రావడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే ఇందులో విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్కి ఈ సమయంలో తీవ్రమైన వైరల్ ఫీవర్ రావడంతో ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి వైరల్ ఫీవర్ తరచుగా వస్తూ ఉంటుంది. గతంలో కూడా మనం ఇలాంటి వార్తలు చాలానే విన్నాం. వర్షంలో తడిచి వేరే ప్రాంతాలకి వెళ్ళి అక్కడ నీళ్లు తాగడం చాలా తేలిగ్గా వైరల్ ఫీవర్ సోకుతుంది. రీసెంట్గానే హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో పిడుగులతో కూడిన జోరు వాన కురిసింది సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఈవెంట్కి రద్దు చేయడం ఇష్టం లేక అక్కడికి వచ్చిన వేల మంది అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వర్షంలోనే తడుస్తూనే తమ ప్రసంగాన్ని అందించాడు. దీంతో ఆయనకు వైరల్ ఫీవర్ సోకింది. ఆ వైరల్ ఫీవర్తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరైనట్టు తమ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించాడంట. సోమవారం రాత్రి జ్వరం తీవ్రంగా పెరగడంతో దీంతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన అధికారులతో తమ శాఖకు సంబంధించిన టెలికాన్ఫరెన్స్లో నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ఇంకా కొద్ది గంటల్లో ఓజీ సినిమా రిలీజ్ కావడంతో అభిమానులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఈ టైంలో మన పవన్ గారికి ఇలా జరగడం చాలా బాధాకర విషయం. ఈ వీడియోపై మీకు అనిపించిన స్పందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై.